ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎన్జీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నా దగ్గర కనిపిస్తున్న ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ కోసం అయితే కొన్ని వివరాలు తెలుసుకుందాం అసలు మినీ రైస్ మిల్ ప్లాంట్ అంటే ఏంటి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ఎలాంటి వివరాలు అయితే నేను చెప్తాను అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మినీ రైస్ మిల్ ప్లాంట్ అనేది ఏంటంటే మనకి మార్కెట్ లో ఎలా ధాన్యం వేస్తే అలా పాలిష్ బియ్యంగా వచ్చే మినీ రైస్ మిల్స్ అయితే చాలా మోడల్స్ అంటే చాలా మోడల్స్ వచ్చినాయి సో వాటిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు ధాన్యం వేసి పాలిష్ బియ్యంగా రావడం వరకు అయితే ఓకే బాగానే వస్తాయి సో కానీ అందులో రాళ్ళు కానీ మట్టి కానీ ఇసుక కానీ దుమ్ము కానీ గడ్డి కానీ ఎలాంటివి ఉంటే మనకి బియ్యంలోకి వచ్చేస్తాయి ఎందుకంటే అందులో మనం ఎలా ధాన్యం వేస్తే అలా పాలిష్ బియ్యంగా అయితే కామన్ గా ఏ మిషన్లోనే వచ్చేస్తాయి సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతి వారి కోసం అయితే మనం ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ అయితే ఎన్జీ మిల్టెక్ లో చేయడం జరిగింది ఆ మినీ రైస్ మిల్ ప్లాంట్ మనం ఈ సెటప్ అంతా చేయడం జరిగింది ఒక మనిషి ఉండి సింపుల్ గా ఉపయోగించుకోవచ్చు అనమాట దీన్ని ఎలివేటర్ అంటారు ఈ ఎలివేటర్ లో ఒక బస్తా ధాన్యం వేసేస్తే ఆ బస్తా ధాన్యం తీసుకుని వెళ్ళి డీస్టానర్ లో వేస్తుంది ఆ డీస్టానర్ ఏంటంటే ధాన్యంలో ఉన్న గడ్డి ఇసుక దుమ్ము రాళ్ళు మొత్తం క్లియర్ చేసి ఈ ఎలివేటర్ లో పంపించడం జరుగుతుంది ఈ ఎలివేటర్ ఏం చేస్తుందంటే మనకు కనిపిస్తున్న ఈ మినీ రైస్ మిల్ రబ్బర్ షెల్లర్ లోకి అయితే పంపించడం జరుగుతుంది ఈ రబ్బర్ షెల్లర్ ధాన్యం పాలిష్ బియ్యంగా ముడి బియ్యంగా మార్పించి మనకి ఈ జల్లీలోకి పంపించడం జరుగుతుంది అలా వచ్చిన పాలిష్ బియ్యంలో ఉన్న నూక చిరునూక బియ్యం సెపరేట్ గా చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేటగిరీతో ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ ఉపయోగపడుతుంది అనమాట నార్మల్ గా మినీ రైస్ మిల్ ఇలా ధాన్యం వేసైతే ధాన్యంలో ఉన్న మట్టి అయినా రాళ్ళు అయినా క్లియర్ అయినంత వరకు క్లియర్ అయి మిగిలిన బియ్యంలోకి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ బియ్యంలో నూకన్నా ఏమున్నా అది బియ్యంలోనే కనబడుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనకి ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ అనేది మనం తయారు చేయడం అయితే జరిగింది ఈ మినీ రైస్ మిల్ ఏంటంటే మనకి సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తుంది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు గంటకు 200 నుంచి 250 కేజీలు అయితే ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మన దగ్గర చాలా ప్లాంట్స్ అయితే మనం ఓన్ గా తయారు చేయడం జరుగుతుంది ఎన్జీ మిల్టెక్ లో వాటి యొక్క వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తుంది అలాగే ఎలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది